ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన మీకు లైఫ్ చర్చ్ వైజాగ్ నుండి శుభములు. ప్రతిరోజు ఈ హోప్ ఫర్ టుడే సందేశాల ద్వారా మీకు దేవుని వాక్యం అందించడానికి, మీకు పురుకొల్పు కలిగించడానికి దేవుడు మాకు ఇస్తున్న భాగ్యాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఈరోజు హోప్ ఫర్ టుడే సందేశంలోనికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు యెషయా గ్రంథము 60వ అధ్యాయము మొదటి వచనాన్ని మీ కొరకు చదువుతున్నాను. యెషయా గ్రంథము 60వ అధ్యాయము మొదటి వచనం. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. ప్రియులారా, ఆ సమయానికి యోధా ప్రజలు బబులోను చెరలో ఉన్నారు. బబులోను చెరలో ఉన్న ప్రజలకు దేవుడివ్వబోయే విడుదలను గూర్చి ప్రవచన రూపంగా మాట్లాడుతున్న మాటలు. అప్పటికింకా చెరలోనే ఉన్న వారితో మాట్లాడుతూ, లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చి ఉన్నది, యెహోవా మహిమ నీ మీద ప్రకాశించెను అని మాట్లాడుతున్నాడు. గమనించాలి, ఎప్పుడో కొంతకాలం తర్వాత యెహోవా మహిమ నీ మీద ప్రకాశిస్తుంది, లేకపోతే నీ పరిస్థితులు మెరుగైన తర్వాత యెహోవా మహిమ నీ మీద ప్రకాశిస్తుంది, లేక నీ ఉద్యోగ పరిస్థితులు, నీ ఆర్థిక పరిస్థితులు మెరుగైన తర్వాత యెహోవా మహిమ నీ మీద ప్రకాశిస్తుంది అని చెప్పలేదు ప్రవచనం. యెహోవా మహిమ నీ మీద ప్రకాశించెను అని అక్కడ భక్తుడు మాట్లాడుతున్నాడు. లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ప్రకాశించానని. ప్రియులారా, ఈ దినాన్ని క్రైస్తవ విశ్వాసులమైన మనం ఈ ప్రవచనంలో నేర్చుకునదగిన గొప్ప సందేశం ఉన్నది. ఒకవేళ మన జీవితాల్లో ఇప్పుడు ఏ చిన్ని శ్రమ ఉన్నా, ఏ చిన్ని కష్టం ఉన్నా, లేక ఏదైనా ప్రతికూలమైన పరిస్థితి ఉన్నా, ఆ పరిస్థితిలో కృంగిపోకుండా దేవుడు మనకివ్వబోయే ఆశీర్వాద స్థితిని విశ్వాసముతో నిరీక్షిస్తూ దేవుని సన్నిధిలో ఆశీర్వాదాన్ని అనుభవిస్తూ ముందుకు సాగాలి అని దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. యెహోవా మహిమ నీ మీద ప్రకాశించెను అని మాట్లాడుతున్నాడు. అక్కడ మహిమ అనే మాటకు మూల భాషలో అర్థం ఏమిటంటే దేవుని దయ, దేవుని ఆశీర్వాదం, దేవుని ఘనత భారముగా నీ మీద ఉండుట అని అర్థం. సొలొమోను కాలంలో ఆయన దేవునికి ఒక గొప్ప మందిరాన్ని కట్టించాడు. ఆ మందిరాన్ని అద్భుతంగా కట్టించి ఆ మందిరాన్ని దేవుని నామ మహిమ కొరకు ప్రతిష్ఠిస్తూ ఉన్నప్పుడు అక్కడ గాయకులు పాడుతూ ఉండగా, అలాగే అక్కడ వాయిద్యాలు వాయిస్తుండగా, దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉండగా ఆ మందిరం నిండా దేవుని మహిమ దిగి వచ్చినట్లుగా దేవుని వాక్యంలో చూస్తాం. ఆ మందిరం నిండా దేవుని మహిమ మేఘము వలె దిగి వచ్చినప్పుడు అక్కడ యాజకులు ఆ మహిమ మేఘంలో, ఆ తేజస్సులో నిలవలేకపోయారు అని దేవుని వాక్యంలో రాయబడింది. అంటే దేవుని దయ, దేవుని ఆశీర్వాదం, దేవుని ఘనత మన మీదికి వచ్చినప్పుడు అది గొప్ప దీవెన భారంగా ఉంటుంది. దీవెన భారం. పాత నిబంధన కాలంలో ఆయా దేశాల నుంచి మీరు ఆయా ప్రజలను జయించి మీరు అక్కడ సొమ్మును తీసుకుని వెళ్ళిపోయేటప్పుడు ఒంటెల మీద ఆ భారాన్ని మోసుకుని వెళ్తారు. అది ఆ భారం ఏమిటంటే అది ఆశీర్వాద భారం. కొన్నిసార్లు ఆశీర్వాదం కూడా భారంగా ఉంటుంది. ఆ భారం ప్రతికూలమైన భారం కాదు, అది అనుకూలమైన భారం. అలాంటి భారాన్ని గురించి భక్తుడు మాట్లాడుతున్నాడు. నీ మీదకి దేవుడు పంపించే దయ, కటాక్షం, ఆశీర్వాదం, ఆయన ఘనత ఎలా ఉంటుందంటే నీవు మోయలేనంత ఆశీర్వాద భారంగా ఉంటుంది. అలాంటి ఆశీర్వాదంతో దేవుడు నిన్ను నింపుతాడు అని మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఈరోజు గమనించాలి, ఆయా సమయాల్లో దేవుడు మన ఎడల సంకల్పించిన ఆశీర్వాదం మనం మోయలేనంత ఆశీర్వాదంగా ఉంటుంది. కొన్నిసార్లు మనం మేనేజ్ చేయగలిగే ఆశీర్వాదం ఉంటుంది, కొన్నిసార్లు మనం మేనేజ్ చేయలేని ఆశీర్వాదం ఉంటుంది. అలాంటి గొప్ప ఆశీర్వాదం మనం మోయలేనంత భారాన్ని మన మీద ఉంచి ఆ ఆశీర్వాద స్థితిలో మనల్ని కొనసాగించడానికి దేవుడు కృప చూపిస్తాడు. అందుకనే పౌలు అంటాడు, ఇప్పటి కాలంలో ఈ చులకనైన శ్రమ
ఆ మాట అంటాడు, ఆ శ్రమ చాలా చులకనైంది, ఎందుకంటే రాబోవు కాలంలో మేము పొందబోవు నిత్య మహిమ ముందు ఈ చులకనైన శ్రమ ఎంత మాత్రమది కాదు అని పౌలు మాట్లాడతాడు కొరింథీయులకు రాస్తూ. ప్రియులారా గమనించాలి, అలాంటి మహిమను దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అలాంటి ఆశీర్వాద భారాన్ని నీకు వాగ్దానం చేస్తున్నాడు. నీవు మోయలేనంత ఆశీర్వాద స్థితి, నీవు మేనేజ్ చేయలేనంత ఆశీర్వాద స్థితి, అది ప్రతికూలం కాదు, అది నీ జీవితంలో ఎప్పుడు అనుకూలమే. అలాంటి ఆశీర్వాద స్థితిని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఎప్పుడు అంటే ఆశీర్వాదం వచ్చిన తర్వాత ఆ భారం గురించి మాట్లాడడం లేదు. ఆశీర్వాదం రాకముందే, విడుదల రాకముందే, విమోచన రాకముందే ఆ యెహోవా మహిమ నీ మీద ప్రకాశించెను అని మాట్లాడుతున్నాడు. ఇది నాన్ని అలాంటి నిరీక్షణ నీకుంటే, అలాంటి విశ్వాసం నీకుంటే, ఒకవేళ ఇప్పుడు ఏ ప్రతికూలతలో ఉన్నా, ఏ చిన్న శ్రమలలో ఉన్నా, ఏ చిన్న కష్టాల్లో ఉన్నా, వాటన్నిటినీ అధిగమించి దేవుడు నీకు ఇవ్వబోయే ఆశీర్వాదాలను చూడగలగాలి. వాటన్నిటినీ నీ దృష్టి వాటన్నిటినీ దాటి దేవుడు నీకు ఇవ్వబోయే ఆశీర్వాదాలను చూడగలగాలి. వాటిని చూసి, దేవా నీవు నాకు ఇవ్వబోయే ఆ మహిమ భారాన్ని నేను గమనించగలుగుతున్నాను ప్రభు అని దేవునికి స్తుతులు చెల్లించాలి. అలాంటి ఆశీర్వాద స్థితిని గురించి దేవుడు అక్కడ వాగ్దానం చేస్తున్నాడు. ఈరోజు నీకు విశ్వాసం ఉంటే, ఈరోజు అలాంటి నిరీక్షణ నీకుంటే తప్పక ఆ ఆశీర్వాద స్థితి, ఆ మహిమ భారాన్ని దేవుడు నీకు ఇస్తాడు. నిజమే, రాబో కాలంలో ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన మనకిచ్చే మహిమ నిజంగా అది మహిమ భారంగానే ఉంటుంది. అలాంటి ఆశీర్వాద స్థితిలో మనం ఉంటాం. అలాంటి ఆశీర్వాదాన్ని పోలిన ఆశీర్వాదం ఎక్కడ ఉండగానే, ఈ లోకంలో ఉండగానే దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు. ఈ దినాన్ని అలాంటి విశ్వాసం నీకుంటే, నేను శ్రమలో ఉన్నప్పటికీ ఈ శ్రమ చాలా చులకనైనది, నేను కష్టంలో ఉన్నప్పటికీ ఇది చాలా చులకనైనది, నేను ప్రతికూలతలో ఉన్నప్పటికీ ఇది చాలా చులకనైనది, ఎందుకంటే నా దేవుడు దీనిని దాటింపజేసి గొప్ప ఆశీర్వాద స్థితిని నాకు ఇస్తాడు అనే విశ్వాసం నాకుంది అనే స్థితిలో దేవుని మీద నీ భారం వేసి దేవుని సన్నిధిలో ముందుకు సాగితే దేవుడు నీకు ఇవ్వబోయే ఆశీర్వాదం అది నీ ఊహించలేవు. ఆశీర్వాద భారంగా ఉండేటట్లుగా దేవుడు అలాంటి ఆశీర్వాదంతో నేను నింపుతాడు. అలాంటి ఆశీర్వాదం ఇచ్చి నీవు ఆశీర్వదించబడడం మాత్రమే కాకుండా నీ ద్వారా నీ కుటుంబము, ఇంకా నీ బంధువులు, ఇంకా నీ సంఘం, ఇంకా అనేక మంది ఆశీర్వదించగలిగేటట్లుగా ఆ మహిమ భారాన్ని, ఆ దేవుని కటాక్ష భారాన్ని నీ మీద ఉంచుతాడు. అట్టి స్థితి నీవు పొందుకోగలిగేటట్లుగా విశ్వాసముతో దేవుని మీద ఆధారపడి ఆ ఆశీర్వాదము నీవు పొందుదువుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా ప్రభువా, ఈ దినాన్ని మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు. నిజమే ప్రభువా, చిన్న శ్రమలలో, చిన్న కష్టాల్లో ఉన్నప్పుడు వాటిని చులకనైనవిగా మేము భావించి నీవు మా కోసం దాచి ఉంచిన ఆశీర్వాద స్థితిని మేము గమనించి దానిని విశ్వాసంతో చూసి దాని వైపు ముందుకు సాగగలిగే స్థితిని మాకందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. నీవు మా కోసం దాచి ఉంచిన ఆశీర్వాద స్థితిని స్వతంత్రించుకోగలిగేటట్లుగా ఈ మాటలు విన్న వారందరికీ సహాయం చేసి అలాంటి విశ్వాస స్థితిలో కొనసాగింప చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ మాటలు విన్న వారందరి జీవితాల్లో వారి అవసరతలు తీర్చండి ప్రభావ. వారి సమస్యలలో మీ సహాయం దయచేయండి. నీ కృపా సమృద్ధిని వారికి దయచేసి ఆశీర్వదించమని, వారిని వారి కుటుంబాలను బహుగా ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. God bless you, my friend. May this message be a blessing to you and to your family. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే తప్పక మీకు తెలిసిన వారికి ఈ సందేశాన్ని పంపించండి. అలా సందేశం పంపించి వారికి ఆశీర్వాదకరంగా ఉండండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. God bless you.